నమస్కారం. ఈ అద్భుతమైన సోర్స్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం సస్టైనబుల్ డ్రీమ్స్ యొక్క హరిజన్ అంటే సుస్థిరమైన కలల గమ్యం అనే ఒక ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు అది ఎంతకీ అవ్వకపోతే ఆ ఎదురుచూపుల్లో ఉండే ఫ్రస్ట్రేషన్ గురించి మనకు తెలిసిందే కదా. కానీ అసలా ఎదురుచూపుల వెనుక నిజంగా ఏం జరుగుతోంది అనేది ఈ సోర్స్ మెటీరియల్ ఎంత అద్భుతంగా వివరిస్తోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ మాటతో మొదలుపెడదాం. ఎదురుచూపుల భారాన్ని మేం అర్థం చేసుకున్నాము. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇందులో ఎంత లోతైన సానుభూతి ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఒక పెద్ద కలను నిజం చేసుకునే ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్ మనమీద ఎంత భారాన్ని మోపుతోందో ఈ సోర్స్ ముందుగా అంగీకరిస్తోంది. అంటే మీ బాధ, ఆ నిరీక్షణ ఇవి కేవలం మీ ఊహ కాదు, అవి నిజమే అని ఒక భరోసా ఇస్తోందన్నమాట. ఇక విభాగం 1 నిరీక్షణ భారం, అలాగే ఆలస్యమనేది కేవలం ఒక భ్రమ మాత్రమే అన్న విషయాన్ని ఇక్కడ చూద్దాం. మనం చాలాసార్లు ఫీల్ అవుతుంటాం కదా, అరే నేను వెనుకబడిపోతున్నానేమో, టైం వేస్ట్ అవుతుందేమో అని. అది కేవలం మన పర్సెప్షన్ మాత్రమే. కాని అసలు వాస్తవమేంటంటే మనం ఇమాజిన్ చేసిన ఆ బిజినెస్ కానీ, లైఫ్ కానీ, లేదా ఆ ఇన్కమ్ కానీ ఎవ్వరికీ కనిపించకుండా సైలెంట్గా రూపుదిద్దుకుంటున్నాయి. ఇక్కడ విషయమేంటంటే మీకు రిజల్ట్ కంటికి కనిపించట్లేదు కదా అని అక్కడ ఏమీ జరగట్లేదని కాదు, ఎంతో గొప్ప నిర్మాణం తెరవెనుక జరుగుతూనే ఉంది. అందుకే ఇప్పుడు మనం విభాగం 2లోకి వెళ్తున్నాం. అదృశ్యవేర్లు అంటే పైకి కనిపించకుండా లోపల జరిగే ఎదుగుదల. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి ఇలా ఊహించుకోండి. చలికాలంలో మంచుతో కప్పి ఉన్న ఒక పొలం. బయటనుంచి చూస్తే అంత నిశ్శబ్దంగా ప్రాణం లేనట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ మంచు కింద ఏం జరుగుతోంది? చలికాలంలో దాచి ఉంచిన విత్తనాలు భద్రంగా ఉన్నాయి. బయట ఎంత కఠినమైన పరిస్థితులున్నా ఆ విత్తనాలు సరైన సమయం కోసం లోపలే సైలెంట్గా ప్రిపేర్ అవుతున్నాయి. మనమిప్పుడున్న పరిస్థితి కూడా అచ్చం ఇలాంటిదే. ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటంటే ఆ విత్తనాల వేర్లు ఎదగడం ఆగిపోలేదు, పైగా అవి మరింత బలంగా మారుతున్నాయి. అవును, భూమిపైన ఏదీ కనిపించినప్పుడు మొక్క తన శక్తి అంతా ఆ వేర్లను స్ట్రాంగ్ చేసుకోవడానికే ఉపయోగిస్తోంది. ఈ నిరీక్షణ సమయం కూడా అలాంటిదని సోర్స్ చెప్తోంది. పైన కనిపించే పువ్వులు, కాయల కంటే కింద దాగి ఉన్న వేర్ల బలమే ఆ చెట్టును జీవితకాలం నిలబెడుతోంది కదా. అయితే ఇక్కడ మీకో డౌట్ రావచ్చు, అసలీ బ్రేక్ త్రూ అనేది ఎప్పుడూ మనకు కనిపించకుండా ఎక్కడో చీకట్లో ఎందుకు ఎదుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఒక గొప్ప విషయం బయటపడాలంటే దానికి ఎవ్వరూ చూడని చోట ఒక సైలెంట్ ఇంక్యుబేషన్ టైం అవసరం. దీనికి సమాధానమే మన విభాగం 3 సుస్థిర భవిష్యత్తు నిర్మాణం, ఒక శాశ్వతమైన పునాదిని వేయడం. సోర్స్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఇక్కడ మనం కడుతున్నది ఏదో రాత్రికి రాత్రే కూలిపోయే ఇసుక కోట కాదు. మనం నిర్మిస్తున్నది పూర్తిగా రియల్గా, సస్టైనబుల్గా మరియు లాంగ్ టర్మ్గా నిల్చి ఉండేలా ఉండాలి. ఇలాంటి బలమైన పిల్లర్సున్న ఒక కట్టడానికి ఖచ్చితంగా చాలా సమయం పడుతుంది. ఇదేదో టెంపరరీ విక్టరీ కాదు, మనం నిర్మిస్తున్న భవిష్యత్తుకు ఇవి అసలైన పటిష్టమైన పునాదులు. ఇక విభాగం 4 పాఠాల ద్వారా విశ్వాసాన్ని సంపాదించుకోవడం. ఈ ఓర్పు ప్రయాణం సైకలాజికల్గా ఎలా ఉంటుందో చూద్దాం. నమ్మకం అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు కదా, అది ఒక ప్రాసెస్. ముందుగా మనం కొన్ని చిన్న చిన్న విజయాలు చూస్తాం, ఆ తర్వాత కొన్ని చేదు పాఠాలు నేర్చుకుంటాం, ఆ పైన చాలా పేషెన్స్తో ఉంటాం. అప్పుడే మనకొక అచంచలమైన ఫెయిత్ అంటే విశ్వాసం అనేది వస్తుంది. ఈ విశ్వాసం మనం ఫ్రీగా తెచ్చుకున్నది కాదు, ఒక్కో అడుగులో మనకి మనం స్వయంగా ఆర్జించుకున్నది. ఇలా ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఎవరికైనా అసలు మనం కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నామా అనే భయం వేస్తుంది. కాని ఇక్కడ ఒక అద్భుతమైన రియాష్యూరెన్స్ ఉంది. మన ఫస్ట్ డ్రీమ్ ఇప్పటికీ కరెక్ట్ డైరెక్షన్లోనే ఉంది. అవును, మొదట మనం ఏ లక్ష్యంతో అయితే ఈ జర్నీ స్టార్ట్ చేశామో అది ఏమాత్రం దారి తప్పలేదు. టైం పడుతుండొచ్చు, కాని దిశ మాత్రం 100% పర్ఫెక్ట్గా ఉందని సోర్స్ చాలా బలంగా చెప్తోంది. విభాగం 5 సమీపిస్తున్న గమ్యం, అలాగే ఆ దూరాన్ని మనం కలిసి ఎలా దాటుతున్నామనేది చూద్దాం. ఈ జర్నీలో మనం తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన పాయింట్ ఇది. ఇక్కడ ఎవ్వరూ ఒంటరి కాదు, మనం కలిసి ఒక గొప్ప సర్కిల్ని, ఒక స్పష్టమైన విజన్ని సక్సెస్ఫుల్గా నిర్మించాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎదురుచూపులు అనేది మనకు పడిన శిక్ష కాదు, ఇది ఒక ఎసెన్షియల్ ప్రిపరేషన్.
రాబోయే ఆ భారీ విజయాన్ని హ్యాండిల్ చేయడానికి ప్రకృతి మనకు ఇచ్చిన టైమిది. ఇప్పుడు మీకు ఆ గమ్యం చాలా దూరంలో ఉందని అనిపించవచ్చు. కానీ సోర్స్ ఏం చెబుతోందంటే, మనం అనుకున్న దానికంటే ఆ గమ్యం చాలా దగ్గర్లో ఉంది. అవును, మన హరిజన్ ప్రతిరోజూ మనకు మరింత దగ్గరవుతోంది. కంటికి కనిపించకపోయినా మనం వేసే ప్రతి అడుగు మనల్ని ఆ రిజల్ట్కి ఖచ్చితంగా చేరువ చేస్తూనే ఉంది. ఇక ఫైనల్గా సోర్స్ ఒక పవర్ఫుల్ థాట్తో ముగిస్తోంది. మన కల ఇప్పటికే రియల్ అని తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. ముందుకు సాగుతూనే ఉండండి. అంటే మనం పడిన కష్టానికి ఫలితం ఇప్పటికీ మొదలైంది. మనం చేయాల్సిందల్లా ఆగిపోకుండా ముందుకు వెళ్లడమే. ఇన్ని రోజులు చీకటిలో లోపల వేర్లను బలపరుచుకున్న ఆ వృక్షం ఇప్పుడు వెలుగులోకి రాబోతోంది. మరి ఆ క్షణాన్ని రిసీవ్ చేసుకోవడానికి మనం మెంటల్గా రెడీనా? ఈ అద్భుతమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.